మహత్తరమైన హిమాలయాస్ పర్వతశ్రేణుల మధ్యలో ఉన్న ఆధ్యాత్మిక లోయలలో ఒకప్పుడు ఒక ప్రకాశవంతమైన రాజకుమారి జీవించేది. ఆమె పేరే శైలపుత్రి, పర్వతరాజకుమార్తె. ఆమెకు దివ్య సౌందర్యం, అపారమైన శక్తి దేవతల వరంగా లభించాయి. చిన్నతనంలోనే ఆమె మంచుతో కప్పబడిన శిఖరాలలో ఆడుతూ తిరుగుతూ ఆమె నవ్వులు వెండిగంటల మోగుల్లా కొండలమీద ప్రతిధ్వనించేవి. శైలపుత్రి చిన్నప్పటినుంచే ప్రతి జీవిపై అపారమైన ప్రేమ చూపేది. పక్షులు ఆమె భుజాలపై కూర్చునేవి, జింకలు ఆమె అడుగుజాడల్లో నడిచేవి. పర్వతగాలులు ఆమె ప్రార్థనలను ఆకాశానికి చేర్చేవి. ఆమె నిలబడిన చోట సూర్యకిరణాలు మరింత ప్రకాశించేవి. కాలక్రమేణా ఆమె ఆత్మ శాంతమయంగా, శక్తివంతంగా మారింది. ఆమె చేతిలో ఒక త్రిశూలం, ధైర్యానికి చిహ్నం, మరియు మరొక చేతిలో ఒక పద్మం, పవిత్రతకు చిహ్నం ధరించింది. తెల్లని ఎద్దు నందిమీద స్వారీ చేస్తూ ఆమెను పూజించే ప్రతి ఒక్కరికీ ఆరోగ్యాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదించింది. నవరాత్రి మొదటి రోజున గ్రామస్థులు శైలపుత్రి పూజ కోసం గుమికూడారు. వారు ఒక కలశాన్ని నీటితో నింపి మామిడి ఆకులు, కొబ్బరికాయతో అలంకరించారు. ఆమె పాదాల వద్ద రోజా, మల్లెపూలను సమర్పించారు. నక్షత్రాల్లా ప్రకాశించే దీపాలను వెలిగించారు. వారు ఆవు నెయ్యి మరియు తియ్యని పొంగలి నైవేద్యంగా వేశారు. ఎరుపు వస్త్రాలు ధరించి గిరిశిఖరాలన్నీ దివ్యశక్తితో మార్మోగేలా మంత్రాలు జపించారు. ఆ కాంతి ప్రతి హృదయాన్నీ తాకి దుఃఖాలను పారద్రోలుతూ ధైర్యాన్ని ప్రసాదించింది. శైలపుత్రి సంతోషంగా చిరునవ్వు చిందించి అందరికీ స్థిరత్వం, ఆరోగ్యం, అపారమైన ధైర్యాన్ని ఆశీర్వదించింది. పర్వతాలు సున్నితంగా గర్జించాయి, మరియు కొత్త నవరాత్రీకాలం ఆశాజ్యోతి ఆనందంతో ప్రారంభమైంది.